హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఇదైతే నిన్న మోపిదేవి వెళ్ళాం కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ అండి. అక్కడి నుంచి మేమైతే ఆటో పెట్టుకుని అంటే రాను పోను మొత్తానికైతే ఆటో మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి మేము పెదకల్లేపల్లి దక్షిణ కాశీ అంటే ఇది, ఉత్తర కాశీ అంటే వారణాసి అంట, ఇదైతే దక్షిణ కాశీ అంటండి. పెదకల్లేపల్లి అంట ఊరి పేరు, పల్లెటూరే. కాకపోతే శివ విగ్రహం చూడండి ఎంత బాగుందో. నేనైతే మన దగ్గరలో ఇంత పెద్ద విగ్రహం అయితే నేను ఇక్కడే చుట్టం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. నాకు ఇష్టమైన దేవుడు శివయ్య కాబట్టి నిజంగా ఆ గుడికి రావడం నాకు నిజంగా భలే ఆనందంగా అనిపిస్తుంది. దగ్గరలో కాబట్టి అక్క తీసుకెళ్ళింది అంటే గుడికి. చూడండి, అంటే ఈరోజు ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు భక్తులు. అంటే పల్లెటూరు కదా, ఏదన్నా మంచి అకేషన్ కానీ పండగలకు కానీ పర్వదినాలకు కానీ బాగా వస్తారంట. ఈరోజు అంటే ఖాళీగా ఉంది, అందుకని బాగా దర్శనం అయితే జరిగింది. శివలింగానికి అలంకరణ అయితే లేదండి, అందుకని నేనైతే వీడియో తీయలేదు. నిజ రూపం వీడియో తీయకూడదంట. శివలింగానికి ఒక పక్క నెర్రిచ్చిండు ఆయన, నెర్రిచ్చింది అసలుకి కొంచెం అంటే ఘాట్లాగా. దాని గురించి ఆయన అయితే పెద్ద కథ చెప్పాడు. నిజంగా బాగుంది గుడి అయితే, ప్రశాంతంగా. మొత్తం అయితే ఫస్ట్ గోపురం ఎంట్రన్స్ అయితే ఇదండి, ఇది ముందు సైడ్ అనమాట. ఇటు పక్క కళ్యాణ మండపం అటు సైడు గుడి మొత్తం ఉంది. వెనక పక్క కూడా చాలా బాగుంది. చుట్టూ ప్లేస్ అయితే పల్లెటూరు అని కానీ చాలా పెద్ద గుడి అండి. నాకు తెలిసి మంచి కార్తీక మాసం అటు సైడ్ అయితే ఖాళీ ఉండదు అనుకుంటా. చాలా పెద్ద గుడి. కాసేపు అక్కడ కూర్చొని గుడి మొత్తం అయితే తిరిగాము. దేవుడి దర్శనం అయినాక బాగా జరిగింది దర్శనం కూడా. అంటే ఎవరు లేరు కదా, ప్రశాంతంగా జరిగింది. గుడి చుట్టూ కొబ్బరి చెట్లు తాడి చెట్లు అయితే ఉన్నాయి, కొబ్బరి బోండాలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా కాసి కొబ్బరి బోండాలు అయితే. ఈ ఊరు కూడా మొత్తం పచ్చగా భలే ఉందండి. ఎంట్రన్స్లో మొత్తం తాడి చెట్లు కొబ్బరి చెట్లతో అయితే భలే బాగుంది ఊరు. అంటే ఈడే అంత లెంత్ ఎక్కువైపోద్దని నేను వీడియో తీసుకోలేదు, అంటే చాలా ఉంది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి మేమైతే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, హంసలదేవి. అందుకని చెప్పేసి ఊరైతే తీయలేదు. ఇది చూడండి, పక్కనే గుళ్ళోనే ఓ పక్కనైతే మామిడి చెట్టు కూడా ఉంది, మామిడికాయలు కూడా ఉన్నాయి. మామూలు మన ఊర్ల దగ్గర అయితే దొంగతనం చేసేదాన్ని, ఇక్కడైతే అంటారు కదా, అందుకని జస్ట్ చూశాను. పక్క స్థలంలో అయితే మామిడి చెట్టు ఉంది, ఎవ్వరు లేరు. ఎందుకులేని చెప్పేసి మేమైతే రిస్క్ తీసుకోలేదు. శివలింగం దగ్గరికి అయితే కాళ్ళు కాలుతున్నా, నేనైతే పైకి వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాను. నిజంగా చాలా పెద్దదండి విగ్రహం. నేను చూడు ఎంత బుడ్డగా కనపడుతున్నాను అక్కడ. అక్కడి నుంచి మేమైతే బీచ్కి హంసలదేవి బీచ్కి అయితే బయలుదేరాం. దారిలో అయితే సపోటకాయలు అమ్ముతూ ఒక ఆయన అయితే కనిపించాడు. బాగున్నాయి సపోటకాయలు, మరిన్ని కూడా ఉన్నాయి. కవర్ వచ్చేసి 100 రూపాయలంట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సర్లే తీసుకుందామని చెప్పేసి తలా ఒక కవర్ అయితే తీసుకున్నాం. నిజంగా బాగున్నాయండి. చెట్టు కాయలంట, తోటే ఉంది. ఆ తోటకాయలు బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాం. పక్కనే జాంకాయలు కూడా ఉన్నాయి, జామ తోటలో నుంచి తెచ్చినవే. జాంకాయలు కూడా వాళ్ళు తీసుకున్నారు, నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే మనకు పెద్దగా జాంకాయలు అంటే ఇష్టం ఉండదు, మళ్ళీ మోత బరువు మొయ్యలేములే అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. వాళ్ళైతే తీసుకున్నారు. ఇవైతే కిలోలు లెక్కిచ్చారు, అవైతే కవర్ లెక్కిచ్చారు. మనం అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువే ఇచ్చాడండి. మొత్తం అయితే వెనకైతే డిక్కీలో ఇలా వరుసగా పెట్టాం, మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెడితే చితికిపోతాయని. అక్కడి నుంచి బీచ్కి అయితే బయలుదేరాం. బీచ్కి వచ్చేసరికి 1:30 అయితే అయింది. చూడండి, ఎవరు లేరు జనాలు, ఇప్పుడిప్పుడే ఒకళ్ళరా వస్తున్నారు. ఎటు టైం అయింది కదా అని చెప్పేసి భోజనం అయితే చేసాము. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పక్కనే సముద్రం పక్కనే ఇలా భోజనం చేయటం. ఇంకా దగ్గరికి వెళ్ళి తిందామంటే ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇసుగు కదా, అందుకని ఇలా ఎండలో కాకుండా సాయంత్రం పూట కానీ ఉదయం పూట అయితే ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఆ చల్లగా ఆ సముద్రం చూసుకుంటూ తింటుంటే నిజంగా ఆ కిక్కే వేరండి. చాలామంది చేస్తారు అలా సాయంత్రం పూట వచ్చేవాళ్ళు. మనం అంటే ఏరో ఊరి నుంచి వస్తాం కాబట్టి ఇలా మధ్యాహ్నమే కుదిరిద్ది. మనకు సాయంత్రం దాకా ఉంటే మళ్ళీ మన ఊర్లో వెళ్ళాలి కదా. ఇంకా భోజనం అయితే చేసాం. మేమైతే పులిహార తెచ్చిందండి. పులిహార అయితే మామిడికాయ పులిహార, టేస్ట్ చాలా బాగుంది. తర్వాత దద్దోజనం కూడా తెచ్చారు. దద్దోజనం కూడా అన్నీ వేసి పెరుగన్నం, అంటే దద్దోజనం కాదు పెరుగన్నం అన్నీ వేసి, అంటే దానిమ్మకాయ గింజలు అన్నీ వేసి తెచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తినేసి ఇంకా సముద్రంలోకి వెళ్ళాము. చూడండి, నా పక్కన ఆ బుడ్డోడైతే వాడికి ఎంత ఇష్టమో అండి, అంత ఎంజాయ్ చేసిండు వాడు. అసలు ఫుల్ ఎంజాయ్ చేసిండు. అసలు సముద్రం నుంచి రావట్లేదు బయటికి, లోపలే బట్టలు మొత్తం ఇప్పిండి. అందుకని అయితే వాడిని చూపించలేకపోయాను, బాగోదులే అని. నిజంగా వాడైతే అసలు ఇంకా బయటికి రమ్మంటే ఇంకా తీసుకుపూసుకొని ఇసుకుందని చెప్పేసి లోపలికి వెళ్తున్నాడు. నిజంగా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. కాకపోతే మునగడానికి ఇక్కడ బాగా ఇసుక అనేది నల్లగా ఉంది, అంటే మనము మునగడానికి అంత బాగలేదు. దాని తోడు ఏందో ఇసుక నిలబడితే కాళ్ళ నుంచి కూరపోతుందండి, అంటే కుంగుతుంది బాగా. అందుకని చెప్పేసి మేమైతే మునిగే ప్రయత్నాలు చేయలేదు. ఒడ్డును కూర్చొని కాసేపు అయితే అలలతో కొంచెం ఆడుకున్నాను. అక్కడ సాగర సంగమం, అంటే సాగర సంగమం ఉంది, అంటే నదులు కలిసే
చోటు అయితే ఉందంట దూరాన. అక్కడికి కరోనాకు ముందు బాగా అలో చేశారంట. ఇప్పుడు సముద్రం చాలా ముందుకు వచ్చిందంట ఫ్రెండ్స్. అందుకని అస్సలు అలో చేయలేదు. అంటే వెళ్ళడానికి లేదంట, వెళ్తే చనిపోతారని చెప్పి వెళ్ళని లేదు. సర్లే అని చెప్పేసి మేము ఇక్కడే ఆడుకుంటుంటే నిజంగా అలా అయితే ఒక్కసారి గట్ట కొట్టేసరికి నేనైతే దూరం వెళ్ళిపడిపోయాను. అంత గట్టిగా కొట్టింది. అంటే ఒడ్డు మీద కూర్చున్నా కూడా ఇంకా లోపలికి వెళ్తే మనం వెళ్ళిపోతామేమో అని భయం వేసి లోపలికి అయితే వెళ్ళలేదు. ఎందుకు అంత రిస్క్ అని. మట్టే చూడండి అంత మురికిగా ఉందో, అంటే ఇసుక అనమాట, నల్ల ఇసుక. మేము సూర్యలంకి వెళ్ళినప్పుడు అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడైతే అంతగా రిస్క్ తీసుకోలేకపోయాం, ఎందుకంటే మట్టి కుంగుతుంది. అందుకని అసలు నిజంగా చాలామంది అయితే సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటున్నారు. అప్పుడు అనుకున్నా నేనే కాదు, నాకన్నా చాలామంది ఉన్నారులే ఇలా వీడియోలు తీసుకునే వాళ్ళని చెప్పేసి. నిజంగా జై జానకి నాయక సినిమా తీసింది కూడా ఇక్కడేనంట, ఈ హంసల దీవిలోనేనంట. కాకపోతే ఇప్పుడు ఎలో లేదు, కరోనాకు ముందు అయితే ఎలో ఉంది. కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేసి ట్రైన్ అయితే 5:30కి, ఇంకా లాభం లేదు మరి ఎక్కువసేపు. అంటే ఇక్కడ నుంచి రోడ్డు అయితే బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని కొంచెం ముందే బయలుదేరదామని 4ంటికి అయితే బయలుదేరాము. మేము వచ్చేసరికి సరిపోయిద్దని. దారిలో చూడండి వెళ్ళేటప్పుడు అయితే మన సెల్లుకి ఛార్జింగ్ లేక ఈడే తెలియదు, వచ్చేటప్పుడే తీశాను. ఈ నదులన్నీ సముద్రంలో కలిసే నదులేనంట. 3-4 పాయలు అయితే ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది. డ్రోన్ కెమెరా అయితే మొత్తం తీసుకోవచ్చు. మామూలు మన సెల్లులతో అయితే అంత తీయలేం, కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నది మొత్తం ఫుల్ నీళ్ళు ఉన్నాయి, అక్కడక్కడ పడవలు కూడా ఉన్నాయి మనం అటు నుంచి ఇటు వెళ్ళడానికి. అంటే అడవిలాగా ఉందండి మొత్తం, మధ్యలో అడవి మధ్యలో నుంచి నదిలాగా అలా టీవీలో చూపించినట్టుగా. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళటం. నాకైతే బాగా నచ్చింది, బాగా హ్యాపీగా అనిపించింది కూడా. చూడండి నదులన్నీ ఎంత బాగున్నాయో, ఇటుపక్క అడవి అటుపక్క అడవి మధ్యలో నది చూడండి. అలా ఇలా 3-4 నదులు అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇటు నుంచి ఇటుపాయ అటు నుంచి అటుపాయ. అంటే మన సెల్లు కదా, డ్రోన్ కెమెరాలు అట్లాంటివి అయితే నిజంగా పైనుంచి బాగా తీసుకోవచ్చు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేమైతే బయటకు వచ్చేసాము హంసల దీవి బీచ్ కానించి. అక్కడి నుంచి హంసల దీవిలోనే వేణుగోపాల స్వామి టెంపుల్ అంటండి. చాలా ప్రశాంతంగా బాగుంది, కానీ పూజారి భలే కోపిష్టిగా ఉన్నాడు. ఊరికొరకునే కోపడిండండి, అసలుకి ఏం లేదు. మేమేం అడిగామంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు స్వామి అంటే ఆ చరిత్ర ఏమని చెప్తారేమని అడిగితే మా పెద్దోళ్ళు చేశారు, తర్వాత కుర్రోళ్ళు మేము చేస్తున్నాం అన్నాడు. ఆయన కుర్రోడు అంట, ముసలోడు అయినా కూడా. అలా అనిపి నాకు భలే నవ్వొచ్చిందండి, నేను కుర్రోని చేస్తున్నాను అనేసరికి. నిజంగా ఏదో కామెడీగా అనిపించింది. తర్వాత దాని పక్కనే జనార్దన స్వామి, రాజలక్ష్మి అమ్మవారు, ఇటు పక్క అయితే నరసింహస్వామి గుళ్ళు అయితే ఉన్నాయి. అంటే పక్కన చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. బాగా దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికైతే దర్శనాలు మేము వచ్చిన పని అంతా అయిపోయింది. అందుకని ఇంటికైతే బయలుదేరాం. బయట నుంచి గుడి అయితే ఇది. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతుంటే ఈ ఊరు దాటాక ఒక చెరువు అయితే కనిపించింది. చెరువు నిండా కొలను పూలే అండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. కాసేపు అక్కడ నిలబడి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంటే అంటే దారి పొడుగుత పండ్లు ఉంటాయి కదా, ఏదో పండ్ల దగ్గర అయితే ఆగి మేమైతే బేరమాడి మామిడికాయలు అయితే తీసుకున్నాం. అంటే ట్రైన్లో తినడానికి దారి పొడుగుతూ ఏటి అమ్ముతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరితే నది ఇది మేము ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించాను కదా, అసలు ఎంత బాగుందో. పడవలు కూడా ఉన్నాయి. కొంచెం కానీ ముందు వచ్చే మాట అయితే ఈ పడవలు ఎక్కి ఇటు నుంచి ఇటు తిరిగితే బాగుండేమో అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నది నిండా కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ పొలాలన్నీ కూడా జొన్న సేలు వేసారు, ఎక్కువ జొన్న సొద్ద వేసారు. అంటే ఇటు సైడ్ ఇది పండిస్తారో ఏమో. మొత్తం పొలాలన్నీ అయితే జొన్న పొలాలే ఉన్నాయి, అంటే జొన్నలు ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి. ఇటు ఊర్లన్నీ చాలా బాగున్నాయండి, నదులతోటి చెట్లతోటి కొబ్బరి చెట్లతోటి తాడి చెట్లతో. నాకు బాగా నచ్చింది, చల్లగా ప్రశాంతంగా ఉంది అటు సైడ్ అయితే. ఇంకా ఫైనల్గా అయితే మేము రేపల్లె స్టేషన్ దగ్గరికి అయితే చేరాం. స్టేషన్ దగ్గరలో ఈ స్పీడ్ కొట్టు అయితే ఉంది. ఆంటీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకుంటారంట ఇల్లు. అంటే ఇక్కడ బాగుంటుందంట, అప్పటికప్పుడు రెడీ చేసి అమ్ముతారంట. అందుకని చెప్పేసి తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాం. వాళ్ళైతే ఆ పనిలో ఉంటే నేనైతే చూడండి ఒక ఆమె అయితే కోతికి బాగా గౌన్ వేసి దాన్ని అయితే ఆడిస్తుంది. అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకున్నాను. నిజంగా చూడండి ఆ కోతే వాళ్ళకైతే ఆధారం, నాకు తెలిసి ఆ కోతి వల్లే వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటా. ఇంట్లో కొడుకుని కూతుర్ని ఎలా చూసుకుంటారో ఆ కోతి పిల్లని కూడా వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు. అది కూడా వాళ్ళు అలాగే చూసుకుంటుంది. నాకైతే బాగా నచ్చింది. అక్కడి నుంచి అయితే ఇంకా స్వీట్లు తీసుకొని మేము స్టేషన్కి అయితే వెళ్ళాము. లోపలికి ట్రైన్ అయితే వచ్చింది. చూడండి ట్రైన్లోకి అయితే మేము వెళ్ళాం కదా, అస్సలు ఖాళీ ఏం లేదు, బాగా బిజీగా ఉంది. అంటే సాయంత్రం పూట కదా వెళ్ళేవాళ్ళు. చూడండి చాలామంది అయితే ఇదివరకు నేను అట్లా కూర్చోటం అబ్బాయిలను చూసాను, ఇప్పుడు అమ్మాయిలు కూడా కూర్చుంటున్నారు. జనరేషన్ మారిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా మేమైతే వెళ్ళి మా సీట్లలో అయితే మేము కూర్చున్నాం. అంటే ఆల్రెడీ మేము సీట్లు అయితే ముందు వచ్చి ఆపుకున్నామండి. ఇంకైతే కూర్చొని అక్కడి నుంచి అయితే బయలుదేరాం. మేము బయలుదేరేసరికి 5:30 దాటింది. మళ్ళీ బాగా ఆకలి అవుతుందని చెప్పి ట్రైన్లోకి సమోసాలు వస్తే సమోసాలు అయితే తీసుకొని తలా 1-2 అయితే తిన్నాము. చూడండి బుడ్డోడైతే అటు సైడ్ కూర్చుండు, అంటే ఒకే పక్కకు రాలేదనమాట. వాళ్ళకి అటు సీటు మాకైతే ఇటు సీటు. వాడు హాయ్ చెప్పురంటే చెప్పట్లేదు. నిజంగా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. చూపిస్తుండండి ఆ సమోసా చూపిమంటే.
మేము 1:30కి అలా తిన్నాం కదా అన్నం. మళ్ళీ సముద్రంలో కాసేపు ఆడుకొని అటు ఇటు వచ్చేసరికి బాగా ఆకలింది. అందుకని స్నాక్స్ లెక్క సమోసాలు అయితే తీసుకున్నాం. మధ్యలో మేమైతే మామిడికాయ ముక్కలు కూడా తీసుకున్నాం కదా. ఫస్ట్ అయితే ఇవి తిని తర్వాత మామిడికాయ ముక్కలు తినొచ్చులని చెప్పేసి సమోసాలు అంటే ట్రైన్లోకి వచ్చినాయి. వాడు అడిగేసరికి వాడు వంక పెట్టుకొని మేము కూడా కొనుక్కొని తిన్నామండి. అక్కడి నుంచి తెనాల దగ్గరలోకి వెళ్ళేసరికి కొంచెం ఖాళీ అయింది తెనాల్లో. అందుకని మళ్ళీ నా పక్కన చేరండి చిన్నగా మామిడికాయ ముక్క తినరు అంటే చూపిస్తుండ్రు కారం అద్దమని. మేము అక్కడ మామిడికాయలు కొనుక్కొని ముక్కలు అయితే కట్ చేయించుకున్నామండి ముందే ట్రైన్లో తినొచ్చని. ఆమె ఇచ్చింది కారం కూడా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ట్రైన్లో ఇలా తినుకుంటూ జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే గుంటూరు స్టేషన్కి అయితే చేరాము. మేము ఇక్కడికి వచ్చేసరికి 8 అయితే అయింది. ఇంటికి వెళ్ళేసరికి 8:15 అలా అయింది. చూడండి అసలుకి మేము అక్కడి నుంచి సంబోటాలు అవి తీసుకున్నాం కదా. మేము బీచ్కి వెళ్ళక ముందు తీసుకున్నాం కదా. ఆ బీచ్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసరికి నిజంగా చాలా వరకు నలిగిపోయినాయి. నేను ఇంటికి వచ్చి వాటిని అంటే ముందు వాటిని సర్దాక స్నానం చేయొచ్చు అని చెప్పేసి ముందు అయితే వాటిని అయితే తీసాను. అన్నీ అంటే నలిగిపోయినాయా లేదో చూద్దామని. నిజంగా నీరు కారుతున్నాయండి. ఏదో తోటలో చెట్లు అని కొనుక్కుంటాం కానీ దూర ప్రయాణాలకి ఇలాంటి పనికి రావు, కొనుక్కోకూడదు అనిపించింది. ఫైనల్గా తీసి చూశాను ఎన్ని బాగున్నాయో ఎన్ని బాగాలేవని. అన్నీ ఓ పక్కన అయితే పెడదామని చెప్పేసి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోనే ఉన్నారండి. నేను రమ్మని అడిగాను అన్నీ మా అబ్బాయిని. నేను రానన్నాడు. అసలు స్కూల్కి సెలవే పెట్టడండి వాడు, ఎందుకంటే అటెండెన్స్ ప్రైజ్ పోయిద్దని. ఇంకా సరేలే వాళ్ళు రాకపోతే ఏమైంది అని చెప్పేసి వాళ్ళకి ఉదయాన్నే వంట చేసి నేను వెళ్ళాను. ఈరోజు అయితే ఆయన తీసుకున్న డ్యూటీ అనమాట, పిల్లల్ని వదిలిపెట్టడం తీసుకురావటం. చూడండి మిఠాయి అయితే నేను అది తీసుకుంది. అరకిలో 80 రూపాయలు తీసుకున్నారు. కిలో అయితే 160 అంట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకైతే స్నాక్స్కి ఒక 2 రోజులైనా వచ్చింది అని చెప్పేసి 2-3 రోజులు తీసుకొచ్చాను. ఈ సపోటాలు అయితే బాగున్నవారు పక్కన పెట్టి బాగాలేనైతే పడేశాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.